ఏంటిది పిచ్చిదానిలా గెంతుతుంది అని చూస్తున్నారా? మ్యాటర్ ఏంటో చెప్పు ముందు. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు సండే స్పెషల్గా ఫిష్ వండబోతున్నాను. ఇందులో స్పెషల్ ఏంటంటే ఆ ఫిష్ కర్రీ నేనే వండబోతున్నాను. తయారీ విధానం చూసేద్దాం రండి. ముందు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని గార్నిష్ చేసి పెట్టుకున్న ఫిష్ని వేసి బాగా ఫ్రై చేయాలి. ఎందుకు గార్నిష్ ఎలా చేయాలంటారా? ఒక ప్లేట్లో సాల్ట్, కారం, నిమ్మరసం, కొంచెం మసాలా, ఫిష్ వేసి బాగా కలిపి 5 మినిట్స్ అనేది పక్కన పెట్టాలి. అంతే. బాగా ఫ్రై చేసిన తర్వాత ఫిష్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టాలి. ఇక్కడేమో గిన్నెలు అనేది మాడిపోతాయి అన్నమాట మాలాంటి వాళ్ళు వంట చేస్తే. సో బరాబరమని గీకుతున్నాము. ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ మంచి అందమైన అమ్మాయి కనిపిస్తుంది కదా, అది నేనే. మరో పక్క టమాటాలు కట్ చేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసాన్ని వేసి మరిగినప్పుడే ఫ్రై చేసి ఉన్న ఫిష్ని వేసి బాగా మరగనివ్వాలి. అంతే, మన ఫిష్ కర్రీ రెడీ. ఈ ఫిష్ కర్రీ ఎవరైనా తింటే వాళ్ళ గ్యారంటీ పైకి గోయింగ్.